నమస్తే వెల్కమ్ టు చాట్స్ అండ్ సూప్స్ హాటు యమఘాటు. ఈరోజు మన చాట్స్ అండ్ సూప్స్ హాటు యమఘాటులో చాలా మందికి తక్కువగా ఇష్టం అన్నమాట ఈ కూరగాయ అంటే. అయినా సరే అందులో చాలా అంటే బలం ఉంటుంది, న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అందరూ తినమంటారు. కానీ మనం మాత్రం ఎప్పుడో ఒక్కసారే తింటాం. అదేంటి అంటే బీట్రూట్. ఎస్, చూడటానికి ఎర్రగా చాలా కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది, కానీ దాని ఫ్లేవరే అండి అందరికీ నచ్చదు పాపం. అందుకే అందరూ దాన్ని కాస్త సైడ్కి పెట్టేస్తూ ఉంటారనమాట. అలాంటి బీట్రూట్తో ఈరోజు మీకు కాస్తంత మిరియాలు దట్టించి అందులో సూప్ చేసి పెట్టబోతున్నాను. అదే బీట్రూట్ మిరియాల సూప్. మరి స్టార్ట్ చేద్దామా? సో మరి ఈ రోజు మనం చేసుకోబోతున్న బీట్రూట్ మిరియాల సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో ఒక పని మనం ఏం చేయాలి అంటే, ముందుగా బీట్రూట్ ఉంది కదండి, చక్కగా చెక్కు తీసేసి కట్ చేసుకుని ముక్కలు చక్కగా ఉడకబెట్టుకోండి అనమాట. ఇప్పుడు ఎర్రగా చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో, ఇలాగే వచ్చేస్తుంది. పెట్టుకుంటే మనకి సూప్లోకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే టొమాటోలు, క్యారెట్, అలాగే బంగాళదుంప, దీన్ని కూడా ఉడకపెట్టుకొని తొక్క తీసేసి పెట్టేసుకోండి. సో ఇంతేనండి, పెద్దగా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ మీకు తెలుసు కదా బీట్రూట్లో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి. తెలుసా లేదా? తెలియకపోతే ఇప్పుడు చెప్తున్నాను కదా, తెలుసుకోండి. చాలా అంటే మామూలుగా దుంపకూరల్లో ఎక్కువగా ఉండని వైటమిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వైటమిన్ బి కానివ్వండి, B12 కానివ్వండి, వైటమిన్ డి కూడా ఉంటుంది ఇందులో. అండ్ ఇది తీసుకుంటే ఎక్కువగా మనకి రక్తం ఎవరికైతే తక్కువ ఉంటుందో సో వాళ్ళకి ఆ బాడీలో రక్తం అనేది పెరుగుతుంది అనమాట. హెమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే డాక్టర్స్ కూడా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చెప్తూ ఉంటారు, బీట్రూట్ రసం తాగండి, బీట్రూట్ కూరలు తినండి అని. కానీ మనం తింటామా? అబ్బే, మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కదా. ఆరోగ్యం ఎటుపోతే ఏం పోయిందిలే, తిన్నామా, టేస్ట్గా అనిపించిందా లేదా, చాలా మంది పాలసీ అదే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసాను. సో కొద్దిగా మనకు కూడా టేస్ట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి కొంచెం నూనెలో సూప్స్ అన్నిట్లో వేసుకున్నట్టే వెల్లుల్లి, నూనె ఇంకొంచెం వేడిగా అయింది అంటే చక్కగా వేగిపోతాయి. ఈలోపు మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వేగుతున్నాయి కదా పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మామూలుగా ఇలాగా బీట్రూట్ ఫ్రై చేసుకుంటాం కదా, అది కూడా చాలా బాగుంటుందండి. అండ్ మనం ఇప్పుడు ముందుగా ఈ బీట్రూట్ సూప్ ఏదైతే ఉందో అది మనకి పొద్దున పూట తీసుకోవటానికి ఓకే. ఎందుకు అంటే క్యారెట్ ఇవన్నీ వేసుకుంటున్నాము, ఫ్రెష్ క్రీమ్ వేస్తాం కాబట్టి కొద్దిగా కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. కాకపోతే దాంతోపాటు కొంచెం శాండ్విచ్ లాంటిది ఏదైనా తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మీకు ఇందులో ఉన్న వెజిటబుల్స్ కూరగాయలు ఏవైతే ఉన్నాయో చక్కగా బ్రెడ్ని రోస్ట్ చేసేసి అందులో ఇవే కూరగాయలు పెట్టేసుకొని అలా ఒక కప్ సూప్ అలాగే ఒక శాండ్విచ్ తీసుకున్నారు అంటే సూపర్గా ఉంటుంది. మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. అలా కాకుండా ఇంకేదైనా కావాలి అనుకుంటే అప్పుడు మీరు కొంచెం చూసుకోవాలి. క్యారెట్ ఒకవేళ మధ్యాహ్నం భోజనానికి ముందు తీసుకున్నారు అనుకోండి, మీరు భోజనం చేయలేరు అనమాట. ఎందుకంటే ఇందులో కూరగాయలు ఉన్నాయి, దాంతోపాటు కొద్దిగా హెవీగా అనిపిస్తుంది అనమాట. బంగాళదుంప కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, ఇవన్నీ సో ఫుల్గా అనిపిస్తుంది. కాబట్టి మీరు లంచ్ చేయకుండా అంటే భోజనంలో అన్నం తినకుండా ఇలాంటి సూప్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఓకే. లేదు ఈవినింగ్ టైం అయితే 6 o'clockకి ముందు తీసుకోండి, అది బెటర్, 6 గంటల కంటే ముందే. కానీ సాటర్డేస్ సండేస్ వస్తాయి చూసారా, ఆ వీకెండ్లో అయితే 11ంటికి పర్ఫెక్ట్ సూప్ అండి ఇది తీసుకోవటానికి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఉడికించుకున్న బంగాళదుంప ఉంది కదా, అది కట్ చేసుకొని అది వేసుకోవాలి.
సో ఇది కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. దీంతో పాటు టొమాటో ముక్కలు కూడా వేసేస్తున్నాను. పొద్దున పూటే మామూలుగా చాలా మందికి జ్యూస్లు ఇలాంటివి అలవాటు ఉంటే దాంట్లో మీరు ఎంచక్కగా కూరగాయల్లో ఇలా బీట్రూట్ రసం తీసుకోవచ్చు. దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే టొమాటో రసం కూడా చాలా బలం. టొమాటోల్లో కూడా వైటమిన్ సి, వైటమిన్ ఏ, అలాగే బి విటమిన్ లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇది యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, బాడీలో మెటబాలిజం రేట్ కరెక్ట్గా ఉండటానికి పనిచేస్తుంది, బాడీ యాక్టివ్గా ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే. సో ఇందులో కొద్దిగా టొమాటోల రసం తీసేసి వడకట్టుకొని తర్వాత అందులో కొద్దిగా నిమ్మకాయ రసం, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకున్నారనుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి బీట్రూట్ రసం తాగే వాళ్ళు ఏం చేయాలి అంటే కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బీట్రూట్ చెప్పాను కదా, ఇది ఆల్రెడీ నేను ఉడికించేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు, ఇంట్లో అమ్మ వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ తింటే చక్కగా ఎర్రగా బీట్రూట్లా అయిపోతాము అది ఇది అని చెప్పేసి. అయినా కూడా చాలామంది ఎంత ఎంకరేజ్ చేసినా కూడా కొంతమందికి ఫ్లేవర్ నచ్చదు. సో అలాంటి వాళ్ళు కొద్దిగా ఇలా సూప్ లాగా తీసుకోవటం, లేదు అంటే బీట్రూట్తో పాటు ఇంకేదన్నా మీకు నచ్చిన కూరగాయలని కలిపేసుకుంటే ఏంటంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకి తీసుకునే ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో అలా ట్రై చేయండి. కాకపోతే కూరగాయలు ఏవైనా సరే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైనా స్కిప్ చేసాము అంటే అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకి దొరకవు. అండ్ అసలే ఇప్పుడున్న కాలంలో అన్నీ తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండటం చాలా కష్టం. అలాంటిది మనం కొన్ని తీసుకొని కొన్ని వదిలేస్తే ఇంకా దేవుడికే తెలియాలి మనకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయో. సో బీ కేర్ఫుల్. అండ్ ఇది ఉడకటానికి టైం పడుతుంది. ఈరోజు మనం చేసుకుంటున్న బీట్రూట్ మిరియాల సూప్లోకి బీట్రూట్ వేసేసాము, క్యారెట్ వేసేసాము, బంగాళదుంప వేసేసాము, ఇవన్నీ వేసేసి బాగా ఉడకపెడితే ఇదిగో ఈ కలర్ వచ్చిందండి. ఆహా, చాలా బ్రైట్ రెడ్ కలర్. ఏంటి ఈ కలర్తో మీకు ప్రాబ్లమా ఏదన్నా? ఇంత బ్రైట్గా ఉంటే మీకు లోపలికి పోదా ఈ సూప్? అందుకే దీనికోసం నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. దాన్ని కొంచెం లైట్ చేద్దాం. దానికోసం ఫ్రెష్ క్రీమ్ని వాడేద్దాం. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఫ్లేవర్ కూడా కొంచెం ఆ బీట్రూట్ ఫ్లేవర్ కంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా కలుస్తుంది కాబట్టి ఆ ఫ్లేవరు, ఆ కలరు కొద్దిగా లైట్ అవుతాయి. అలాగే ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి, బయట నుంచి తెచ్చుకున్న మిరియాల పొడి కాకుండా చక్కగా ఇంట్లోనే మిక్సీ పట్టేసి పొడి చేసుకొని పెట్టేసుకోండి మిరియాలని. అప్పుడు ఏంటంటే ఆ ఘాటు ఎక్కువ రోజులు ఉంటుంది, ఏదైతే మిరియాల ఘాటు ఉంటుందో అది. బయట నుంచి తెచ్చుకున్న దాంట్లో ప్యాకెట్ ఓపెన్ చేయగానే వెంటనే పోతుంది. అలా కాదు, ఇది చక్కగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవటమే. సో నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. ఇది మామూలుగా చిన్నపిల్లలకి కూడా మీరు పెట్టచ్చు. చక్కగా వాళ్ళకు కూడా చాలా ఎనర్జీ ఇస్తుంది. అండ్ అలాగే చాలా ఆరోగ్యం కాబట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా సరే, కొద్దిగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈవినింగ్ టైంలో కూడా ఇవ్వచ్చు. కొంచెం రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. సో బీట్రూట్ మిరియాల సూప్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీకోసం చూడండి. బీట్రూట్ మిరియాల సూప్కి కావలసిన పదార్థాలు: బీట్రూట్స్ 2, నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 3, వెల్లుల్లి 2, బంగాళదుంప 1, క్యారెట్ 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, టొమాటోలు 2, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు. బీట్రూట్ మిరియాల సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కాస్త వేయించుకొని క్యారెట్, బంగాళదుంపలు, టొమాటోలు, బీట్రూట్ వేసి
మరి కాస్త వేయించుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి ఉడికించుకొని ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ మిరియాల సూప్ రెడీ. బీట్రూట్ మిరియాల సూప్కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. మరి ఇప్పుడు టేస్టే. ఇలా వేడివేడిగా తీసుకుంటే ఫ్రెష్గా చాలా చాలా బాగుంటుందండి ఈ సూప్. ఆహా, చాలా బాగుంది. మామూలుగా అన్ని వెజిటబుల్స్ వేసుకోవటం వల్ల, అన్ని కూరగాయలు వేసుకోవటం వల్ల ఆ బీట్రూట్ ఫ్లేవర్ అనేది పెద్దగా తెలియటం లేదు. అండ్ అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసాం కదా, సో దానివల్ల ఆ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అయిందనమాట. కొంచెం సాఫ్ట్గా, కొంచెం క్రీమీగా అలా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చింది. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. మరొకసారి ట్రై చేయండి. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మామూలుగా కొంతమంది దుంపకూరలు అంటే బంగాళదుంప ఇలాంటివి తినరు, బీట్రూట్ అలాంటివి ఓకే. సో బీట్రూట్, క్యారెట్ వీటితో పాటు నేను బంగాళదుంప కూడా వేశాను కదా. ఒకవేళ అది వద్దు అనుకుంటే మీరు కంద లాంటిది వాడుకోవచ్చు. లేదు అంటే అసలు అన్నీ అవాయిడ్ చేసేసి చక్కగా బీట్రూట్, క్యారెట్ మాత్రమే వేసుకోవచ్చు అనమాట. ఎలా వేసుకున్నా కూడా మనకి మెయిన్ ఏంటి అంటే కావాల్సింది ఏదైతే మనం తొందరగా ఇష్టపడము తినడానికి, లేదంటే ప్రతిరోజు తినకుండా అవాయిడ్ చేస్తూ ఉంటాము, వాటిని మనం తీసుకోవటం. సో దానికోసమే ఇలా రకరకాలుగా సూప్స్ లాగా, చాట్స్ లాగా ఇలా వెరైటీస్ ట్రై చేసి టేస్టీగా చేసుకోవటానికి, మనం ఇష్టపడేట్టు మనం తినడానికి వీలుగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవటానికి కుదురుతుంది ఇలా వెరైటీస్ చేసుకోవటం వల్ల. అందుకే ఇన్ని డిఫరెన్స్ చూపిస్తున్నాం కాబట్టి డిఫరెంట్ వెరైటీస్ని మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్లో మీకు ఇష్టమైన పదార్థాలనే కాకుండా ఇష్టం లేని వాటిని కూడా తినటం అలవాటు చేసుకోండి. బోలెడంత ఆరోగ్యంగా ఉండండి. సో అది ఇవాల్టి మన బీట్రూట్ మిరియాల సూప్ కాన్సెప్ట్. మీకు కూడా నచ్చింది కదా. ఇలాగే ఇంకా మీకు నచ్చే బోలెడన్ని వెరైటీస్తో రేపటి మన చాట్స్ అండ్ సూప్స్ హాటు యమగాటులో కలుస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. బాయ్.